గంగాపార్వతి సమేత అగస్తేశ్వర స్వామి వారి దేవస్థానం అండి, పాత గుంటూరు. నా పేరు సౌమ్య అండి. ఇక్కడ ఈవోగా పనిచేస్తున్నాను. రేపు ఈ దేవస్థానంలో మహాశివరాత్రి సందర్భంగా ఉదయం 4 గంటల నుండి స్వామివారికి అభిషేకాలు మొదలు పనున్నాయండి. తెల్లవారుజామున 4 గంటలకి మొదట అభిషేకం మొదలవుతుంది. అలానే ఆ అభిషేకాలు మధ్యాహ్నం 1 గంట వరకు జరుగుతూ ఉంటాయి. దీని గురించి దాదాపు భక్తులు 25 నుంచి 30 వేలు పైగా దేవస్థానాన్ని సందర్శిస్తూ ఉంటారు. దీని గురించి మేము ప్రత్యేకంగా భక్తులకి సెపరేట్ క్యూ లైన్స్ కానీ, పార్కింగ్ ఫెసిలిటీస్ కానీ, లోకల్ శానిటేషన్, బయట దోమల మందు కానీ, లేదు అంటే ప్రత్యేకంగా వేస్ట్ ట్రాక్టర్స్ కానీ, డస్ట్బిన్స్ కానీ అన్నీ ఏర్పాటు చేసి ఉన్నాము. అలానే వాటర్ ఫెసిలిటీస్ కానీ, బటర్ మిల్క్ క్యాన్స్ కానీ ఇవి కూడా భక్తులకి వాలంటీర్స్, డోనర్ సపోర్ట్తో భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా రేపు చూసుకుంటాము. అలానే మధ్యాహ్నం 2:30కి మాస శివరాత్రి సందర్భంగా మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం జరుగుతూ ఉంది. అలానే సాయంత్రం 6 గంటలకి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అలానే రాత్రి 10:30 కూచిపూడి, భరతనాట్య నృత్యాలు స్వామివారి పాటలతో ఏర్పాటు చేస్తున్నామండి. అలానే రాత్రి 10:30కి లింగోద్భవ అభిషేకం జరుగుతూ ఉంది. అలానే రాత్రి 12 గంటలకి స్వామివారి కళ్యాణం జరుగుతూ ఉంది. తెల్లవారుజామున 4 గంటల వరకు ఈ ఎంటైర్ టైంలో ఏ ఇబ్బందులు రాకుండా భక్తులకి అన్ని ఏర్పాట్లు విత్ డోనర్ సపోర్ట్తోనే మేము ముందుకు వెళ్తా ఉన్నాము. అలానే ఈ మహాశివరాత్రి ఇలా జరగడానికి ఈ అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ కానీ, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, ఎమ్మెల్యే గారు కానీ, లోకల్ మేయర్ గారు కానీ అందరి సహకారంతో ముందుకెళ్తా ఉన్నామండి. భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా విరివిగా స్వామివారి దర్శనం చేసుకొని వారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. అలానే ప్రసాదాల గురించి కానీ రేపు ఉదయం నుండి రేపు సాయంత్రం వరకు డోనర్ల సపోర్ట్తో అన్ని రకాల ప్రసాదాలు కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. అన్నదానం ఉందండి దేవస్థానంలో, కానీ అది 16 రోజుల పండుగ రోజు అన్నదానం ఏర్పాటు చేయదలిచి ఉన్నాము. రేపు 27వ తారీఖు రథోత్సవం ఉందండి. 27 సాయంత్రం 6 నుంచి రథోత్సవం ఉంటుంది. అలాగే 28 మళ్ళీ హోమం, ధాన్యోత్సవం, పుట్టినోత్సవం అని కళ్యాణానికి సంబంధించిన అన్నివి 28 ఉంటాయి. మార్చి 1 సాయంత్రం స్వామివారి ఏకాంత సేవతో ఈ కళ్యాణం పూర్తవుతుందండి. ఇది పాంచాహ్నిక దీక్షతో ఈ దేవస్థానంలో 200 ఏళ్లగా ఈ కళ్యాణం జరుగుతూ ఉందండి. ఇది పాత గుంటూరు అండి. స్టేడియం దగ్గర నుండి మనం ముందుకు వస్తే వేణుగోపాల స్వామి గుడి రోడ్లో నుండి ఉంటా ఉందండి. ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటి అంటే, స్వామివారు అగస్త్య మహామునిచే ప్రతిష్ఠించబడిన వారు కాబట్టి శ్రీ అగస్తేశ్వర స్వామి వారిగా ప్రసిద్ధి చెంది ఉన్నారు. ఇది 1000 year ఓల్డ్ టెంపుల్ అండి. రీకన్స్ట్రక్షన్ జరిగి 1000 సంవత్సరాలు అవుతుంది. ఇంకా అంతకు పూర్వమే దేవస్థానం ఉంది అలా రికార్డ్స్ ప్రకారం. అలానే స్వామివారు త్రేతాయుగంలో ప్రతిష్ఠించబడ్డారు అని దేవస్థానంలో ఉన్న రికార్డ్స్ చెప్తా ఉన్నాయి.